ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పార్లమెంటుకు వెళ్లేందుకు రంగం సిద్దం చేసుకున్నారు. పంజాబ్ నుంచి రాజ్యసభకు వెళ్లాలని ఆయన భావిస్తున్నట్టు తెలుస్తోంది. తాజాగా ఉప ఎన్నికల ఫలితాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ లుధియానా వెస్ట్ అసెంబ్లీ సీట్ను కైవసం చేసుకుంది. ప్రస్తుతం రాజ్యసభ ఎంపీగా ఉన్న సంజీవ్ అరోరా అక్కడి నుంచి విజయం సాధించారు. సంజయ్ అరోరా రాజీనామా రాజ్యసభ చేయనుండటంతో అక్కడి నుంచి కేజ్రీవాల్ బరిలో దిగబోతున్నారు. తద్వారా జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలని భావిస్తున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పార్లమెంటుకు వెళ్లేందుకు రంగం సిద్దం చేసుకున్నారు. పంజాబ్ నుంచి రాజ్యసభకు వెళ్లాలని ఆయన భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. స్పందన, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పార్లమెంట్ కు వెళ్లే అంటే రాజ్యసభకు వెళ్లే ఆలోచనలో ఉన్నట్లు కూడా చర్చ జరుగుతోంది విస్తృతంగా. అంటే ఫిబ్రవరి ఎప్పుడైతే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయో అప్పటి నుంచి ప్రచారం కూడా జరిగింది. ఫిబ్రవరి 26 నుండే కూడా ప్రచారం అనేది మొదలైంది. అరవింద్ కేజ్రీవాల్ రాజ్యసభకు వెళ్లనున్నారనేది కూడా అప్పట్లోనే అంటే ఫిబ్రవరి మంత్ లోనే ఆప్ పార్టీ కూడా కొట్టిపారేసింది. ఢిల్లీ లేదా పంజాబ్ నుండి రాజ్యసభలో ఉన్న ఆప్ సభ్యుల పదవి కాలం 2028 అలాగే 2030లో కూడా ముగుస్తుంది. అయితే పంజాబ్ లోని లుధియానా వెస్ట్ అసెంబ్లీ ఉప ఎన్నికకు సభ్యుడు సంజీవ్ అరోరాను అభ్యర్థిగా ఆప్ ప్రకటించింది అప్పుడు ఫిబ్రవరిలో. అయితే ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ రాజ్యసభకు వెళ్తారనేది కూడా అందరూ ఫిబ్రవరి నెలలో కూడా భావించారు. అయితే పార్టీ సీనియర్ నాయకుడు అప్పట్లో ఈ వాదనను కూడా ఆయన ఖండించారు. ప్రస్తుతం అరవింద్ కేజ్రీవాల్ రాజ్యసభకు వెళ్లే ప్రణాళికలు లేవు. ఎంపీ లేదా ఎమ్మెల్యే కాకుండానే ఆయన సంస్థను మొదటి నుంచి కూడా నిర్మించారు. ఇప్పుడు కూడా పార్టీని నడపడానికి ఆయనకి ఎలాంటి పదవి అవసరం లేదంటూ కూడా అప్పట్లో కొట్టిపారేశారు. అయితే 2030 వరకు కూడా ఇప్పుడు ప్రస్తుతం రాజ్యసభ మెంబర్షిప్ ఏదైతే ఉందో వాళ్ళందరికీ కూడా అయిపోతుంది. సో అయితే అటు అఫీషియల్ స్పోక్స్ పర్సన్ ప్రియాంక కక్కర్ కూడా ఇది సేమ్ టైం మే నెలలో కూడా పోయిన నెల జూన్ లో ఉన్నాము, పోయిన నెలలో కూడా సేమ్ సిమిలర్ గా ఇలాంటివే వస్తే అప్పుడు అరవింద్ కేజ్రీవాల్ రాజ్యసభకు వెళ్ళడం లేదు, అసలు ఆయన పార్టీని బలోపేతం చేయడంలోనే పూర్తిగా నిమగ్నం అయ్యారనేది కూడా అని చెబుతూ ఉంటారు. అని అసలు రాజ్యసభకు వెళ్లే ఆలోచనే లేదు అని కూడా ప్రియాంక కక్కర్ వెల్లడించారు. అయితే 2025 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేసిన బీజేపీ నేత పర్వేష్ వర్మ చేతిలో ఓటమి పాలైన విషయం తెలిసిందే. ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అయితే ప్రస్తుతము ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పైన కూడా విస్తృతంగా ప్రచారం కూడా జరుగుతోంది. ఆయనే వెళ్తారనేది కూడా ఈ రోజు కూడా ఆయన ఢిల్లీలో ప్రత్యేకంగా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. పలు కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. ఈ రోజు కొన్ని ఉప ఎన్నికల ఫలితాలు వచ్చాయి. ఆమ్ ఆద్మీ పార్టీ 5 స్థానాల్లో 2 స్థానాల్లో గెలుచుకుంది. గుజరాత్ లోని విశాఖపట్నం అలాగే పంజాబ్ లోని లుధియానా వెస్ట్ నుండి ఆప్ గెలిచింది. సంజీవ్ అరోరా అలాగే గోపాల్ ఇటాలియాకు అభినందనలు, ప్రజలకు కూడా ధన్యవాదాలంటూ అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఫిబ్రవరి 2022లో పంజాబ్ లో ఎన్నికలు జరిగాయి. అలాగే 2022లో గుజరాత్ లో కూడా ఎన్నికలు జరిగాయి. విశాఖపట్నం స్థానాన్ని మేము మొదటిసారిగా మెజారిటీతో గెలుచుకున్నాము. ఇప్పుడు మేము డబుల్ మెజారిటీతో కూడా గెలుచుకున్నాము. పంజాబ్ లో కూడా మేమే గెలిచాము. ఇక్కడ ప్రస్తుతం పంజాబ్ లో మా ప్రభుత్వమే ఉంది. ఇవాళ కూడా మేము డబుల్ మెజారిటీతో గెలిచామంటూ కూడా ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. పంజాబ్ ప్రజలు ఆమ్ ఆద్మీ పార్టీని పనితీరుని అభినందించారు, ఆమోదించారంటూ కూడా ఆయన పేర్కొన్నారు. అయితే ప్రజలు విశాఖపట్నం నుంచి మమ్మల్ని భారీ మెజారిటీతో గెలిపించారు. అక్కడ బీజేపీ అధికారంలో ఉన్నా కూడా ప్రజలు ఆమ్ ఆద్మీ పార్టీ వైపే ఉన్నారంటూ కూడా తెలిపారు. దీంతో పాటు గుజరాత్ లో 30 సంవత్సరాలు బీజేపీ పాలనతో ప్రజలు అసంతృప్తి చెందారు. ఇప్పుడు వారు మార్పును కోరుకుంటున్నారంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో కాంగ్రెస్ 17 సీట్లు గెలుచుకుంది. అలాగే ఆప్ 5 సీట్లు గెలుచుకుంది. అయితే గుజరాత్ లో
బీజేపీ ఆమ్ ఆద్మీ పార్టీ బీజేపీతోనే పోటీ పడుతుంది అంటూ కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఎన్నికలకు 2 స్థానాలు కూడా ఉప ఎన్నికలు జరిగాయి. దాంట్లో బీజేపీ ఒక స్థానంలో గెలిచింది, మరొకటి ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచింది. అయితే ఢిల్లీలోని అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీ పార్టీకి సహాయం చేసిందంటూ కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. అరవింద్ కేజ్రీవాల్ విశావదర్ లో కూడా కాంగ్రెస్ బీజేపీకి సహాయం చేసిందంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో పాటు కాంగ్రెస్ అనేది బీజేపీకి ఒక కీలుబొమ్మలా మారిందంటూ కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే దీంతో పాటు నేను రాజ్యసభకు వెళ్ళను, అరవింద్ కేజ్రీవాల్ రాజ్యసభకు ఎందుకు వెళ్తారు, ఎవరు వెళ్లారో ఎప్పుడు వెళ్లాలనేది కూడా పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఖరారు చేస్తుంది అంటూ కూడా అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. గతంలో కూడా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కూడా అసలు కాంగ్రెస్ పార్టీని ఎవరు పట్టించుకుంటున్నారు దేశంలో, అసలు కాంగ్రెస్ పార్టీ ఉందా అన్నట్టు కూడా ఆయన గతంలో సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసింది. స్పందన. రైట్, థ్యాంక్ యూ శ్రీజన్.